చెప్పండి నాకు అందరం చూస్తున్నాం బాగుంది చాలా బాగుంది. కాబట్టి సరే దేశ రాజకీయాలు మన దగ్గర మన ఇండియాలో చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలి, రాష్ట్రంలో ఎడ్యుకేషన్ కానీ ఎడ్యుకేషన్ అయిపోయినా ఖాళీగా ఉన్నవాళ్ళు కూడా ఎక్కడో నాడు ఉద్యోగాల్లో వదిలే బాధ్యత నాకు అప్పచెప్పరు. అది నేను తీసుకుంటా. అది ముందు నాకు నా మెయిన్ పెంచు అన్న ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం ఆగనన్న ఒక్క నిమిషం ఆగనన్న నా ఒక్క నిమిషం ఆగనన్న ఒక్క నిమిషం ओपन नहीं करे शायद చాలా విషయాలు తెలిసింది 50% రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ విషయాలు ఒక్కొక్కటి ఇంకొకటి ఏంటంటే అది మన పార్లమెంట్ సభ్యులు 2, 3, 20 మందితో అయ్యే సమస్య కాదు, దేశ సమస్య. దాంట్లో నా కూడా జరిగింది అంటే క్లారిఫై ఇస్తున్నాను. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు అయితే ఏదైతే ముస్లింలకు దాంట్లో ఇబ్బందికరం ఉన్నాయో ఏమని ముందు చెప్పారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ క్లియర్గా ఉంది. ఇంకా ప్రాతినిధ్యం పెంచాలనేది వస్తుంది. రాబోయే కాలంలో ఇంకా మీకు అన్నిటికన్నా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు అమరావతి రాజధాని వచ్చినట్టు కొత్తగా ప్రారంభించబోయే మసీదులో ఉన్న సమస్యలు, అంతేకాకుండా రేపు రాబోయే కాలంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా ముస్లిం సామాజిక వర్గానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము ఇక్కడ ప్రజాప్రతినిధులుగా గజరామరావు కానీ మేము కానీ ఏ సమస్య ఉన్నా మేము ముందుంటామని వారికి తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట నిలబెట్టుకున్నట్టు మీకు ఏ అవసరాలు ఉన్నా కూడా అంటే మా ఇమాములకి 10,000 ఇస్తానన్నారు, అదేవిధంగా రిలీజ్ చేశారు. రేపు మైనార్టీ కార్పొరేషన్ కూడా నిధులు రిలీజ్ చేయబోతున్నారు. ఇవన్నీ కూడా ముస్లిం సోదరుల్లో కానీ ముస్లిం యువకుల్లో కానీ ముందు చక్కటి వాతావరణంలో మంచి ఉద్యోగాలు, అంతేకాకుండా కొత్త పరిశ్రమలు తెచ్చే విధంగా కృషి చేయడంలో మేము కూడా కృషి చేసి ఆర్థిక వెసులుబాటు కల్పించే విధంగా కృషి చేస్తామని ఈ రంజాన్ మాస సందర్భంలో వారికి అందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు.